పూర్వం తిమ్మాపురం అనే గ్రామములో సూర్యకాంతం అనే ఒక ఆమె నివసించేది. సూర్యకాంతం కొడుకు పేరు రామకృష్ణ. సూర్యకాంతం పరమ గయ్యాలి. ఆమె నోటి దురుసు భరించలేక భర్త గోవిందయ్య రామకృష్ణ పుట్టిన కొద్ది రోజులకు ఇంట్లో నుంచి పారిపోయాడని, సన్యాసిలో కలిసిపోయాడని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునేవారు. సూర్యకాంతం రామకృష్ణ ఆలనా పాలనా చూసుకుంటూ పెంచి పెద్ద చేసింది. రామకృష్ణకు పెళ్ళీడు వచ్చింది. అయితే సూర్యకాంతం గయ్యాలి కావటం వలన ఆ ఊళ్ళో ఎవరూ రామకృష్ణకి పిల్లనివ్వటానికి ఇష్టపడటం లేదు. రామకృష్ణ తన తల్లి ప్రవర్తనలో మార్పు తేవాలని ఉపాయం కోసం ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు రామకృష్ణ స్నేహితులు రామకృష్ణతో ఇలా చెప్తారు. చూడు రామకృష్ణ, మీ అమ్మను నమ్ముకుంటే నీకు పెళ్లి జరగదు. పొరుగురు వెళ్ళి నీకు తగిన అమ్మాయిని పెళ్లి చేసుకునిరా. చేసేదేమీ లేక మీ అమ్మ సర్దుకుపోతుంది అని ఉపాయం చెప్తారు. రామకృష్ణ బాగా ఆలోచించుకుని మరుసటి రోజు పొరుగురికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత సుగుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. సూర్యకాంతం చేసేదేమీ లేక కోడలికి మంగళహారతి ఇప్పించి ఇంట్లోకి తీసుకెళ్ళింది. కాని కొద్ది రోజులకు ఆమెకు అసలు విషయం తెలిసింది. వెంటనే రామకృష్ణని పిలిచి రామకృష్ణతో ఇలా మొరపెట్టుకుంటుంది. నీకిదేం కర్మరా నాయనా, మూగదాన్ని కట్టుకుని వచ్చావు అని సూర్యకాంతం లబోదిబోమని రామకృష్ణతో మొరపెట్టుకుంటుంది. రామకృష్ణ తల్లి సూర్యకాంతంతో ఇలా అంటాడు. నన్నేం చేయమంటావమ్మా, నీ గయ్యాలితనం ఊరంతా తెలిసిపోయింది. నీ మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలంటే మూగపిల్లే సరైనది అని చెప్తాడు రామకృష్ణ. సుగుణ తన అత్తయ్య సూర్యకాంతం ఏ పని చెప్పినా ఎదురు చెప్పకుండా తల వంచుకుని శ్రద్ధగా ఇంటి పనిని చక్కబెడుతుంది. అలా రోజులు గడుస్తాయి. సూర్యకాంతంలో చింతన మొదలయింది. తన గయ్యాలితనం వల్ల కొడుక్కి సుఖం లేకుండా పోయిందని, భార్యతో మాటామంతి లేదని బాధపడసాగింది. కోడలు గుణవంతురాలు, పాపం దేవుడు మూగపిల్లగా పుట్టించాడు అని ఇరుగు పొరుగువారు అన్నప్పుడు ఆమె బాధ రెట్టింపయ్యేది. సూర్యకాంతం రోజూ రామకృష్ణతో ఇలా వాపోయేది. అయ్యో నాయనా, నీకు అచ్చటా ముచ్చటా తీరనివ్వకుండా చేశాను. నువ్వు మూగపిల్లని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని రోజూ వాపోయేది. అలా రోజులు గడుస్తుండగా ఒకసారి తిమ్మాపురానికి జ్ఞానేశ్వర యోగి దేశ సంచారం చేస్తూ శివాలయంలో బస చేశాడు. ఆయనకు మహిమలున్నాయని, జబ్బులు నయం చేస్తాడని తెలిసిన సూర్యకాంతం కోడల్ని యోగి దగ్గరకు తీసుకెళ్లమని మొరపెట్టుకుంది. రామకృష్ణ తన మనస్సులో ఇలా అనుకుంటాడు. ఇదే సరైన సమయం. అమ్మ ప్రవర్తనలో మార్పు తేవాలని ఉపాయం ఆలోచించుకుని రామకృష్ణ జ్ఞానేశ్వర యోగి దగ్గరకు భార్య సుగుణను తీసుకుని వెళ్ళాడు. వారి సమస్యను యథావిధిగా చెప్పి సమస్యకు పరిష్కారం తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. మరుసటి రోజు రామకృష్ణ తన తల్లి సూర్యకాంతంతో తన ఉపాయం ప్రకారం ఇలా చెబుతాడు. అమ్మా, యోగి సత్యవ్రతం చేస్తే సుగుణకు మాట వస్తుందని చెప్పారు. మాతో పాటు నువ్వు కూడా పూజలు చెయ్యాలి. అంతేకాదు, కోడల్ని పళ్ళెత్తు మాట అననని దేవుడి మీద ఒట్టు పెట్టుకోవాలి అని యోగి చెప్పిన పరిష్కారంగా చెబుతాడు. సూర్యకాంతం కోడలికి మాట వస్తుందని సంతోషంతో ఇలా చెబుతుంది. జన్మలో కోడల్ని పళ్ళెత్తు మాట అనను. ఇంటి బాధ్యత అప్పగించి ఒక మూల కూర్చుంటాను. దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటాను అని అంటుంది సూర్యకాంతం. సుగుణ రామకృష్ణ దంపతులు సత్యావ్రతం పూర్తి చేశారు. సూర్యకాంతం కూడా పూజల్లో పాల్గొంటుంది. విచిత్రంగా కొద్ది రోజులలోనే సుగుణ మాట్లాడసాగింది. సూర్యకాంతం ఆనందానికి అంతులేదు. కోడలికి మాట వచ్చిందని గుళ్ళో అందరికీ సంతర్పణ చేసింది. బీదలకు వస్త్రాలను దానం చేసింది. రామకృష్ణ తనకు సలహా ఇచ్చిన స్నేహితులతో
ఇలా అంటాడు. స్నేహితులారా, మీరిచ్చిన సలహా ప్రకారం పొరుగురికి వెళ్లి సుగుణను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ ప్రవర్తనలో మార్పు కలిగేంత వరకు తను మాటలు రాని మూగదానిలా నటించింది. నేను ఆలోచించిన ఉపాయం ప్రకారం మా అమ్మతో దేవుడి మీద ఒట్టు పెట్టించాను. ఇప్పుడు మా అమ్మలో గయ్యాలితనం మచ్చుకైనా కనిపించడం లేదు. కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని చెప్తూ వారు ఇచ్చిన సలహాకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. అతని స్నేహితులంతా సంతోషిస్తారు. సూర్యకాంతంలో కలిగిన మార్పును తెలుసుకున్న గోవిందయ్య తన ఇంటికి తిరిగి వచ్చి కుటుంబంతో సంతోషంగా జీవించటం ప్రారంభించాడు. రామకృష్ణ తన తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకుని వివాహం చేసుకున్న భార్య సుగుణతో సంతోషంగా జీవించటం ప్రారంభించాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.